వాళ్ళ వేత భత్యాలు పిఆర్సీ కల్పిస్తా అని చెప్పాను అన్నాడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఏమైందే? ఉచిత విద్యుత్తు పాపం ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. అసలు ఉచిత విద్యుత్తు రాష్ట్రంలో అమలవుతుందంటే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసేది ఎవరు? ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. మన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడుతుంది మన సింగరేణి బొగ్గుగలి కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగలి కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగలి కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తా అన్నటువంటి ఒక రిటైర్మెంట్, వాళ్ళకు కంపల్సరీ అపార్ట్మెంట్ ఏది లేదు. చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఊడుతుందో అని చెప్పంటున్నారు. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా అభద్రతతోని చివరి మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్, మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్స్ అని చెప్పంటారు. పాపం పిల్లలు ఆలోచన చేస్తున్నావు వాళ్ళ గురించి. వాళ్ళ వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. ఎవడి గురించి నీ ప్రజాపాలన అంటూ నేను నీ ప్రజలుగా ఎంతవరకు ఏదో నువ్వు నీ తాబేదారు తప్ప ఎవరికైనా ఆలోచన చేస్తున్నావా? మీ ఇదంతా సాహిత్యలేక ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చేతబుని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిందా? ఏమైందే జై బాపు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా? జీవన్ రెడ్డి గారికి నేను 14 సార్లు టికెట్ ఇచ్చిన నాకు ఇంత కథ గమ్మవుతుందిరా. నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చినావే? నాకు ఎన్నికల పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా? నేను చెప్పి నేను 2 సార్లు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో వారు పదవులు త్యాగం చేసి ఎన్నికలు పోటీ చేస్తే నలుగురు కమిటీని పెట్టింది. అక్కడ అసలు చదివించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి ఎన్నిక మత ఓటు డివిజన్ అనేది ఏదైతుందో మతతత్వంతో డివిజన్ అయితే నీకు పోటీ చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది. 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్ ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా నేను ఎమ్మెల్సీ గెలిచిన అని చెప్పంటే రాజకీయాలకు అతీతంగా చెప్పంటారు. రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్పం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు. మనం ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతున్నదో ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది, 59,000 ఓట్లు పెరిగింది అంటూ దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇక ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, నీ మహబూబ్నగర్ ఓడగొట్టు. మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్నంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవల్లి ఓడిపోయింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటుకి వెళ్ళి. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే
ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముందని చెప్పంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో ఇలా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పంటారు. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ శిలోనే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజలకే కోరుకుంటున్నాను చెప్పంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరితో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసలేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసలేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటాడు చంద్రబాబు నాయుడు కాపాడుతాడని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావడం లేదని చెప్పట్టుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది. 66 స్థానాలు ఉన్నాయి. నీకు ఎందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యుల నీకు నమ్మకం లేదా? ఎందుకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదిస్తుందో ప్రెషర్ టాక్టిక్స్. నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదిస్తుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదిస్తుందో జగిత్యాల సభ అని చెప్పడం జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నేటి సభ నేను అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో వీళ్ళ పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే. జగిత్యాల రోడ్ల మీద ఎట్లయితే ఎల్ఈడీల ముందు కూర్చున్నారో ఆ 8 గంటల సమయం లోపల ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, మా భవిష్యత్తు ఎట్లా నిర్దేశిస్తారు, మాకేం ప్రణాళిక ఇస్తారు అని ఆలోచనతో మొత్తం టీవీల ముందు కూర్చున్నారా. ఈయన రేవంత్ రెడ్డి అడ్డుకుందాం ఎన్ని కుట్రలు చేసినా కానీ నిన్న రేటింగ్ చూపెట్టు సంజయ్ వీళ్ళ కోర్టు ఎమ్మెల్యే గారు రేటింగ్ ఎట్లా వెళ్ళింది అని చెప్పారు. వ్యూవర్స్ ఏదైతుందో మీకు తెలుస్తుంది కదనే, ఛానల్స్ ఏదైతుందో ఇక్కడ కేసీఆర్ గారి ప్రసంగం అవుతుంటే అదే సమయానికి రేవంత్ రెడ్డి అక్కడ నేను ముఖ్యమంత్రిని కదా నాకు చూడు అని చెప్పాను. చూసుడు కావాలి కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగిత్యాల్లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ వాస్తవంగా కూడా ఎవరైనా పార్టీని వీడాలని ఎవరు కూడా భావించం. ఇక్కడ వాస్తవంగా సఫికేషన్ 20 మాసాలు ఏదైతుందో నిజంగా కూడా నేను అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు క్షోభొచ్చే కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతో నిన్న చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేతులు ఇచ్చిండ్రు, నన్ను హక్కును చేర్చుకోవాలని చెప్పంటారు, నాకు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటున్నారు.